ఇగో ఎండపూట బయటికి వెళ్ళేది ఉంటే ఓ ఛత్రి పట్టుకొని వర్రి. ఏ ఛత్రి ఎందుకమ్మా అదో బరువు మళ్ళా అని అనుకుంటే నెత్తి మీద ఓ దస్తో తువాల్లో వేసుకొని వర్రి. ఎండకు వశపడకపోతే ఇంత నిమ్మరసమో చల్లబొట్టో కొబ్బరి నీళ్ళు తాగుర్రి. ఇంట్లో ఉన్న గబ్బిందలు బొందలు పక్కకు నూకేసి మట్టి కుండల నీళ్లు తాగుర్రి. ఏందమ్మా నువ్వేదో డాక్టర్ అయినట్లే మాకు ఒకటే ముచ్చట్లు చెప్తున్నావు అని గులుక్కోకుర్రి. బయట ఎండలు ఎట్లున్నాయి మరి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు కొడుతున్నావులా. నెరిగి ఏడాదైతే బట్టిల పెట్టి ఉడికిచ్చినట్లే ఉంది. పోయిన తాపతో చూసుకుంటే గీ తాప ఎండ సురుకు మాంచి కాక మీదనే ఉంది. అట్లా దేశం అంతా ఎండలు చేయబట్టి జనాలు ఇంట్లోకించి అవతలకి వెళ్ళాలంటేనే జనికేటట్లు కొడుతున్నాయి. ఇక ఇప్పటికే బగ్గున మండుతున్న ఎండలు ఏప్రిల్ నెల ఆఖరికి ఇంత సురుకెక్కుతుందట. అట్లా 3-4 డిగ్రీల ఎండ పెరిగి ఏం తక్కువ 45 డిగ్రీలను తాకుతాయట. అందుకే 8 రాష్ట్రాలను పైలంగా ఉండమని అంటుర్రు వాతావరణ ఆఫీసర్లు. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఏపీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహారు ఇంకా తెలంగాణలో ఎండలు జోరుగుంటాయట. పబ్లిక్ అంతా ఇక జర ఈశార సొప్పున ఉండుర్రి అని అంటుర్రు. ముంబై పట్టణంలో ఉన్న థానే, రాయ్గఢ్ దిక్కు కూడా ఎండలు దంచుతాయి అంటుర్రు. ఇక ఇట్లా శానా దిక్కుల్లా 42 నుంచి 44 డిగ్రీల దాకా మండుకుంటా నిప్పుల గుండాలా తానం చేపిస్తాడట సూర్యుడు. అందుకే జర్రంత పైలంగుండుర్రి. ఆయన రోహిణి కడితే రానేలేదు. అప్పుడే రోలు వలిగే ఎండలు కాదు, పెద్ద పెద్ద బండలు వలిగే ఎండలు కొడుతున్నాయి. ఎండల జోరు తెలిసి కూడా ఉత్తగా బయటికి వచ్చిర్రంటే అటెంక వట్టిగా దావకాళ్ళ పాలు కావాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఏం చెప్తున్నా